మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, నాకైతే కొన్ని సంవత్సరాల కిందట తెలిసింది. వీటిని ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఇవేంటి ఇట్లా పురుగుల్లాగా ఉన్నాయి అనుకున్నాను. కానీ వీటిని గవ్వలు అంటారు. మైదా పిండితో చేస్తారు. ఫస్ట్ మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ చెక్కనేమో గవ్వల చెక్క అంటారు. ఇది ఎక్కడ దొరుకుతుందో నాకు కూడా తెలీదు. ఇది మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ చేసామన్నమాట. మా పిన్ని ఎక్కువగా చేస్తుంది ఈ రెసిపీ. మైదా పిండిని చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని ఆ గవ్వల చెక్క పైన చిన్న రౌండ్ లాగా చేసి ఫింగర్‌తో ఇలా స్ట్రెయిట్‌గా అనుకుంటూ వెళ్తే షేప్ ఆటోమేటిక్‌గా వస్తుంది. తర్వాత ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కెర పానకం పట్టి ఆ పానకంని గవ్వల పైన ఇలా పోయాలి. చూడడానికైతే సేమ్ పురుగుల్లాగే ఉంటాయి. మన బొంత పురుగులు ఉంటాయి కదా! సేమ్ అలాగే అనిపిస్తాయి. కానీ టేస్ట్ అయితే బావుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది. గవ్వల చెక్క లేకపోతే కొంతమంది వీటిని దువ్వెన పైన చేస్తారు. ఎంతమంది అలా చేస్తారో కామెంట్ చేయండి.